నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు న్యాయ వ్యవస్థలో కుల వివక్షత ఒక సజీవ ఉదాహరణ. భారత రాజ్యాంగం సమానత్వం, మానవ హక్కులు, గౌరవం, న్యాయాన్ని ప్రధాన స్తంభాలుగా నిలిపింది. కుల వివక్షతను నిర్మూలించడానికి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15, 17 వంటి నిబంధనలు స్పష్టమైన రక్షణలను అందిస్తాయి. కానీ వాస్తవం భిన్నంగా ఉంటుంది. ప్రతిరోజు కులం పేరుతో హింస, దాడులు, అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే న్యాయాన్ని అందించాల్సిన న్యాయ వ్యవస్థలో కుల వివక్షత ప్రతిబింబించడం అత్యంత ఆందోళనకరం మరియు జుగుప్సాకరం. ఇటీవల ఒడిశాలోని రాయగఢ జిల్లాలో జరిగిన సంఘటన దీనికి సజీవ ఉదాహరణ. వేదాంత కంపెనీ బాక్సైట్ మైనింగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తమ భూములు, అడవులు, జీవనాధారాలను కాపాడుకోవడానికి ఆదివాసులు, దళితులు పోరాడారు. ఈ పోరాటాల్లో కొంతమంది అరెస్ట్ అయ్యారు. వారికి బెయిల్ ఇస్తూ జిల్లా కోర్టు మరియు ఒడిశా హైకోర్టు విధించిన షరతులు చాలా అవమానకరంగా ఉన్నాయి. బెయిల్ పొందిన వారు ప్రతిరోజు ఉదయం 6 నుండి 9 గంటల వరకు పోలీస్ స్టేషన్ను శుభ్రంగా చేయాలి. చీపిరి, ఫినాయిల్ వంటి ఉపయోగించి కడగాలి, రుద్దాలి. ఇలాంటి ఆదేశాలు 2025 మే నుంచి 2026 జనవరి వరకు కనీసం 8 మంది పైగా దళితులు, ఆదివాసులకు ఈ శిక్ష విధించబడింది బెయిల్లో. ఈ షరతులు చట్టానికి అనుకూలం కావు, మానవ హక్కులకు విరుద్ధం. ఇవి నిందితుల గౌరవాన్ని బలంగా దెబ్బతీస్తాయి. ముఖ్యంగా ఇలాంటి షరతులు అగ్రకులాలకు, ఆధిపత్య నిందితులకు ఎప్పుడూ ఈ న్యాయ వ్యవస్థ విధించబడలేదు. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని గమనించింది. ఇది కుల వివక్షతను సూచిస్తుందని చెప్పింది. సుప్రీంకోర్టు స్పందన 2026 మే 4న సిజే సూర్యకాంత్, జస్టిస్ జోయమైల్య బాగ్చి బెంచ్ ఈ విషయాన్ని సుమోటోగా తీసుకొని తీర్పిచ్చింది. ఈ తీర్పులో సుప్రీంకోర్టు ఈ షరతులను చాలా ఘోరమైనవిగా, అవమానకరమైనవిగా, అత్యంత క్రూరమైనవిగా, మానవత్వానికి విరుద్ధమైనవిగా అని తీవ్రంగా విమర్శించింది. ఇలాంటి షరతులు కుల వివక్షతతో నిండినవని, ఒడిశా న్యాయ వ్యవస్థలో కుల భావన, వెనకబడిన ఆలోచన ఉందని స్పష్టంగా తెలియజేశారు. అందుకే ఇలాంటి అన్ని షరతులు ఇక నుండి చెల్లవని ప్రకటించి వెంటనే రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టులు, న్యాయాధికారులకు ఈ తీర్పును పంపి భవిష్యత్తులో ఇలాంటి షరతులు విధించవద్దని హెచ్చరించింది. ఈ తీర్పు అందరూ స్వాగతించదగ్గది. ఇది న్యాయ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికి సహాయపడుతుంది. విస్తృత సమస్య ఒక్క రాయగఢ కేసు మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థలో కుల ప్రభావం గురించి అనేక చర్చలు ఉన్నాయి. కొన్ని కేసుల్లో, ఉదాహరణకు చుండూరు వంటి తీర్పులు వివాదాస్పదమయ్యాయి. రిజర్వేషన్లు, అట్రాసిటీ చట్టాలు అమలు, బెయిలు, శిక్షలు వంటి విషయాల్లో కుల ప్రభావం ఉంటుందనే ఆరోపణలు తీవ్రంగా వస్తుంటాయి. అదే సమయంలో న్యాయ వ్యవస్థలో చాలామంది న్యాయమూర్తులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు స్వయంగా కుల వివక్షతను ఖండించడం ఆశాజనకంగా ఉంది. కుల వ్యవస్థ భారత సమాజంలో లోతుగా పాతుకుపోయింది. ఇది అన్ని వర్గాలను, ఆధిపత్య కులాలు, బీసీలు, దళితులు, ఆదివాసులను ప్రభావితం చేస్తుంది. కానీ సమస్యను బ్రాహ్మణీయ సనాతన ధర్మం లేదా ఒక్క కులం మీద నిందించడం సరికాదు. కానీ వారి ఆధిపత్యంలోని ఇదంతా కొనసాగుతుంది. అది సరళీకరణ. ఆధునిక భారతదేశంలో కులం కేవలం జాతి గుర్తింపు మాత్రమే కాకుండా ఆర్థిక, సామాజిక, రాజకీయ శక్తి కూడా. రిజర్వేషన్లు ఉన్నప్పటికీ
వెనుకబడిన వర్గాల అభివృద్ధి సమస్యలు ఉన్నాయి. అదే సమయంలో కులదాడులు, అట్రాసిటీలు, నిజమైన సమస్యలు కూడా ఉన్నాయి. న్యాయం కోసం సంస్కరణలు, న్యాయమూర్తులు కులం కంటే చట్టం, రాజ్యాంగం మీద నిర్ణయాలు తీసుకోవాలి. జడ్జీల నియామకాల్లో నైపుణ్యం, నిష్పక్షపాతత, సామాజిక స్పృహకు ప్రాధాన్యత ఇవ్వాలి. పోలీసులు, అధికారులు కూడా అన్యాయం చేయకుండా ఉండాలి. ఆదివాసుల భూముల హక్కులు, పర్యావరణం, అభివృద్ధి మధ్య సమతుల్యం కావాలి. కుల వివక్షతను నిర్మూలించడం సమాజం మొత్తం బాధ్యత. దీనికి చట్టాలు, విద్య, ఆర్థిక సమానత్వం, సామాజిక మార్పు అవసరం. రాయగడ కేసు మనకి గుర్తు చేస్తుంది. న్యాయ వ్యవస్థ కూడా మానవీయత, సమానత్వం పట్ల నిబద్ధత చూపాలి. సుప్రీంకోర్టు తీర్పు ఒక మంచి అడుగు. ఇలాంటి సంస్కరణలు కొనసాగాలి. కులం ఆధారంగా కాకుండా న్యాయం ప్రతి పౌరుడికి సమానంగా లభించాలి. ఇదే నిజమైన సనాతన ధర్మం అని ఎవ్వరూ భావించవద్దు. ఇది రాజ్యాంగ ధర్మం. నమో బుద్ధాయ. జై భీమ్. ఈ యొక్క బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను మీరందరూ కూడా ప్రమోట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి. నమో బుద్ధాయ. జై భీమ్.